మా నాన్నగారు 62వ సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రాణాపాయకర పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు నాకు ఫోన్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత స్లోగా కోలుకున్నారు. వచ్చేస్తున్నప్పుడు మా నాన్నగారు, ఏమిటో నాకు భయంగా ఉందిరా, ఏ క్షణంలో ఏమవుతుందో అనే భయం ఉందిరా అని చెప్పన్నారు. ఆ రోజు నేను ఎందుకన్నానో తెలీదు, నాన్నగారు మీరేం భయపడకండి, 15 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు బతికేస్తారు అని చెప్పి, ఏంట్రా 15 సంవత్సరాలు బ్రతుకుతారంటావా? ఖచ్చితంగా మీరు బ్రతుకుతారు నాన్నగారు, ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను వచ్చేసానండి అని పొరపాటు చేశాను. ఆ రోజు నేను 30 సంవత్సరాలు బ్రతుకుతారని చెప్పుకున్నట్లయితే చాలా బాగుండేది. ఎందుకంటే ఈ సంఘాన్ని చూడగలిగేవారు, దేవుణ్ణి మరింతగా మహిమపరచగలిగేవాడు. జరిగింది ఏమిటో తెలుసా? ఎగ్జాక్ట్ గా నాన్నగారు 15 సంవత్సరాలు బ్రతికారు. నా కుమారుడు చెప్పాడు, నా కుమారుడు సేవకుడు 15 సంవత్సరాలు బ్రతుకుతానని చెప్పాడు. 15 సంవత్సరాలు బ్రతుకుతాను ఆయన నమ్మేశాడండి. ఒక సేవకుని మాటనే, ఒక కొడుకు మాటనే తండ్రి అంతగా నమ్మి 15 సంవత్సరాలు బ్రతికేసినట్లయితే, అదే సహోదరి సహోదరులు, ఈ సేవకుడి కంటే చాలా గొప్పవాడు మనం సేవిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట మనం నమ్మినట్లయితే మన జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరము లేనే లేదు. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఏమిటట ఉంచో. మా నాన్నగారు 60